దాని మీద విపరీతంగా వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ ఒక చిన్న మాటతోనో, ఒక చిన్న వాక్యంతోనో వచ్చేస్తది. హ్మ్. అందువల్ల ఈ మధ్య కాలంలో చాలామంది ఈ ఫ్రస్ట్రేషన్‌తో ఏం చేస్తున్నారంటే, ఈ 20, 30 సినిమాల మధ్య మంది కనబడాలంటే మనం ఏదో ఒక కాంట్రోవర్సీ చేయాలి అని చెప్పి చేస్తున్నారు. హ్మ్. ఇది ఇప్పుడు ప్రొడ్యూసరు, డైరెక్టర్ తెలీదంటున్నారు గానీ, మరి అబ్బాయి హుహు. పాడినాక తెలుసు కదా! మరి అప్పుడే ఎందుకు మైక్ తీసుకొని, ఆపాలి గదా! మాకు తెలీదండి ఇతను ఇట్లా అన్నాడు, కరెక్ట్ కాదని అప్పుడే చెప్పుంటే హ్మ్. వాళ్ళని నమ్మొచ్చు. అంటే వాళ్ళందరూ కలిసే ఇట్లా ఈ అబ్బాయి దగ్గర చేయించారా? లేకపోతే ఈ అబ్బాయి చేస్తే మరి తెలియకపోతే అప్పుడే ఎందుకు ఖండించలేదు? ఈ హ్మ్. డౌట్‌లన్నీ వస్తున్నాయి. అది కూడా వివాదం బాగా ముదిరినాక మాత్రమే రంగంలోకి వచ్చారు తప్ప, అవును. బిగినింగ్‌లో కూడా వీళ్ళు రాలేదు. సో, అంటే ఇవాళ ఏందంటే, వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి మనం చూసినప్పుడు వాళ్ళు 2,00,00,000, 3,00,00,000 ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు అది రాదు వెనక్కి. రానప్పుడు ఏం చేయాలి? సినిమాలకి రావట్లేదు. కనీసం ఏదో ఒకటి చేసి అది సినిమాని జనంలోకి తీసుకెళ్ళగలిగితే కనీసం ఎవడో ఒకడు ఇదేదో బాగా పేరొచ్చింది కదా అని అక్కడ ఇక్కడ బయ్యర్లు ఎవరన్నా కొంటారేమో, హ్మ్. 4 డబ్బులొస్తాయేమో, అట్లా ఓటీటీలో కూడా ఇది పాపులర్ అయిందనుకో ఆన్‌లైన్‌లో. అవును. ఓటీటీ వాడు కూడా మనకు ఆఫర్ ఇస్తాడేమో అనే దీని నుంచి డెస్పరేషన్ నుంచి ఇవి స్టార్ట్ అయినాయి హ్మ్. బేసిక్‌గా. దాన్ని ముందు అర్థం చేసుకోవాలి. హ్మ్. రెండోది ఈ అబ్బాయిని తప్పని తిట్టే వాళ్ళు కూడా అదే భాషలో తిడుతున్నారు. అంతకంటే ఘోరంగా కూడా అది కూడా రాంగ్. ఇప్పుడు ఆ అబ్బాయి పాడింది మనకు నచ్చనప్పుడు దాన్ని ఎత్తి చూపించొచ్చు. కల్చర్ సరిగా లేదు. ఇలా పాడడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు గానీ, అవును. మళ్ళీ మనం అదే భాషలో ఆ అబ్బాయిని తిట్టడం అనేది జర్నలిస్టులు కూడా ఆలోచించుకోవాలి. అవును. అంటే ఇప్పుడు వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. కానీ మళ్ళీ అదే ఆ అబ్బాయికి మనకి తేడా ఏముంటది? ఆ హ్మ్. అబ్బాయి సరిగ్గా తెలియకపోవడం, లేకపోతే ఎక్స్‌పోజర్ లేకపోవడం, లేకపోతే ఇలాంటి బిహేవియర్‌తో మనం త్వరగా పాపులర్ అవ్వొచ్చని కూడా అబ్బాయి అనుకోవచ్చు. షార్ట్ అవును. కట్. ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటది. అబ్బాయి కూడా చాలా కాలం నుంచి సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఒక ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటది. అంటే నేను చూసినంత వరకు ఏందంటే, సినిమా రంగంతో లింక్ అయిన పేరెంట్స్ పిల్లలని ఆ సినిమా రంగంలో నుంచే తీసుకురావాలనుకుంటారు. పిల్లలు కూడా అనుకుంటారు. చాలా మంది తిరుగుతూ ఉంటారు. మా అబ్బాయి హీరో కావాలనుకుంటున్నాడు సార్. ఎక్కడ కనబడినప్పుడు కూడా సార్‌కి నమస్కారం చెప్పురా అది ఇది అని అంటుంటారు. మనకి అవును. బాధేస్తది. అవును. ఎందుకంటే వాళ్ళు పాపం ఇతను ఎప్పుడు ఎవరిని అది దృష్టిలో పడేయాలని అడుక్కున్న ప్రయత్నిస్తూ వ్యక్తి ఉంటారు. కూడా అడుక్కుంటా ఉంటారు. సో, ఇలాంటి ఒక టఫ్ సిట్యుయేషన్ ఉంటది. ఈ అబ్బాయికి కూడా టఫ్ సిట్యుయేషన్ ఉంటది. దాంట్లో నుంచి మనం ఈ క్రౌడ్‌లో గుర్తింపు రావాలంటే ఏం చేయాలన్నట్టు షార్ట్ కట్ ఇది ఎంచుకున్నట్టుగా ఉన్నాడు. కానీ హ్మ్. అది ఇమ్మీడియేట్‌గా హెల్ప్ అవ్వచ్చేమో గానీ పాపులర్ అవ్వడానికి అది లాంగ్ టర్మ్‌లో ఇబ్బందవుతుందనేది చాలా అవును. సార్లు ప్రూవ్ అయింది. అవును. మనకొక బ్యాక్‌గ్రౌండ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే ఎంతో జాగ్రత్త. ఇప్పుడు 'చిరంజీవి' ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. సో, అదే 'మోహన్ బాబు'కొచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీకొచ్చే నెగటివిటీ అనేది వాళ్ళకేం ప్లస్ కాలేదు. అవును. వాళ్ళ ప్రతి సినిమాకి ఆ నెగటివిటీ అనేది లాసుల్లోకే వెళ్తా ఉంది. అవును. సో, అంత అంటే అన్ని వర్గాల వాళ్ళని నెగెటివ్‌గా చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక బ్యాక్‌గ్రౌండ్ అన్నా ఉంటే, వీళ్ళ హ్మ్. వెనక ఒక పొలిటికల్ పార్టీనో, ఒక కులమో ఒకటేదైనా గట్టిగా ఉంటే అది వేరే విషయం. అవును. ఈ అబ్బాయికి కూడా తెలియాల్సిందేందంటే కష్టపడి పైకొస్తున్నాడు, టాలెంట్‌తోని కష్టపడుతున్నాడు, టాలెంట్ రావాలనుకుంటున్నారు. ఉంది. దీంతో పాటు అతను బిహేవియర్‌ను కూడా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అది సార్ బిహేవియర్. ఇంపార్టెంటే. యాక్చువల్‌గా అంటే పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ అబ్బాయి ఏమి తప్పనుకోకపోయుండొచ్చు. అవును. కానీ పబ్లిక్ అంతా తప్పు అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం వాదిస్తున్నారు, ఈ అబ్బాయిని సపోర్ట్ చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. అవును. వాళ్ళేమంటున్నారంటే, ఈ పదాలు మనం అంతా జీవితంలో వాడుతున్నామా? అంటే ప్రతిదానికి ప్రైవేటు దీంట్లో వాడే వ్యవహారం వేరు. ఒక పబ్లిక్ దీంట్లో వచ్చినప్పుడు హ్మ్. వాడే వ్యవహారం వేరే. మరి అంత మాకు ఇదుంటే దమ్ముంటే పాటల్లోనే పెట్టుండొచ్చు కదా! అవును. వీళ్ళెందుకు పెట్టలేదు? అవును. అంటే సినిమా అనేది ఓవరాల్‌గా ఆ సినిమా బూత్ కంటెంట్ ఉన్న సినిమా అనుకోండి. అంటే అలాంటిదే సినిమా అనుకోండి. అప్పుడు పెట్టొచ్చు. రేపు సెన్సార్‌లో గూడా ఏ సర్టిఫికేట్ ఇస్తే తీసుకోవచ్చు. అది ఓకే. ఎందుకంటే చాలా ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో 'క్వింటన్ టొరాంటో' సినిమాలో హ్మ్. మదర్ డాష్ అనే ఒక పదం ఉంది. అది 250 సార్లు వాడారు. ఎందుకంటే వాళ్ళ కల్చర్‌కి అది అవును. సూట్ అవుతుంది. అక్కడ వాడకపోతే అది తప్పనమాట. దాన్ని అబ్‌సీన్ అంటాం. అంటే సీన్‌లో ఉండకూడని దాన్ని అబ్‌సీన్ అని మేము డిఫైన్ చేస్తుంటాం. ఆ! అంటే కొన్ని సార్లు ఇప్పుడు ఒక క్యారెక్టర్‌ని మనం బ్యాడ్‌గా చూపించాలనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ బూతులు మాట్లాడడమో, ఆ క్యారెక్టర్ హార్ష్‌గా మాట్లాడడమో అనేది చేయొచ్చు. మళ్ళీ హ్మ్. అక్కడ కూడా మనకు బూతుల్లో ప్రాబ్లమ్ ఏంటంటే స్త్రీలను కించపరిచే బూతులే ఉంటాయి. అవును. మళ్ళీ గూడా మగవాళ్ళు తిట్టుకోవాలన్నా స్త్రీలనే కించపరుస్తారు. సంబంధం లేని స్త్రీలని. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని బ్యాలెన్స్‌గా ఉండాలి. ఈ అబ్బాయికి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు గాబట్టి
నాకు తెలిసింది ఏంటంటే దెబ్బలు తగిలినాక నేర్చుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇతరుల అనుభవం నుంచి నేర్చుకుంటారు. కొంతమంది ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోరు. తమకు జరిగినాకనే నేర్చుకుంటారు. కానీ ఒక్కోసారి ఓ హెన్రీ చెప్పినట్టుగా అనుభవం అనేది దూని చేతికి దొరికేసరికి జీవితం పట్టతలవుతుంది. అవును. అంటే నీ అనుభవం నీకు ఉపయోగపడదు. కాబట్టి అది బెటర్గా నేర్చుకుంటావు, కానీ నేర్చుకున్నది నీకు పనికి రాకపోతే ఏమవుతుంది? అవును. సో డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకని ఈ అబ్బాయి ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి ఏముంది, సారీ చెప్పి నేను అలా పాడడం నాకు తప్పే, నేను ఇంపాక్ట్ కోసం చెప్పాను, అవును. సారీ చెప్తున్నానని చెప్పొచ్చు. చెప్పేసి అబ్బాయి సినిమా, ఎందుకంటే సినిమా క్లీన్ సినిమా అంటున్నారు. అవును. సో ఎలాగూ పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడు శివాజీ, అందుకనే కదా శివాజీ లాంటి వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఆయన చెప్పిన ఆ పదాలు వాడడం తప్పైన కంటెంట్ తో నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను, సారీ అని చెప్పేశాడు. శివాజీ మీద వెళ్ళిపోయింది. అసలు ఆ పదాలు వాడితేనే ఇంత రచ్చయింది. ఈ అబ్బాయి డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇట్లా మాట్లాడడం అనేది ఖచ్చితంగా అబ్బాయికి, అంటే కొంతమంది ఈజీగా లెసన్స్ నేర్చుకుంటే కొంతమంది కష్టపడి నేర్చుకుంటారు. ఈ అబ్బాయి కష్టపడి నేర్చుకుంటున్నట్టుగా ప్రయత్నం చేస్తాడు. తప్పకుండా నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అవును, రైట్ సార్. దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా స్పందించారా సార్? వాళ్ళ పేరెంట్స్ అయితే ఏమి స్పందించలేదు ఇంకా ఇప్పటికైతే మనకు తెలిసి. వాళ్ళు కూడా ఫీల్డ్ లో కొంచెం, అవును, ప్రభాకర్ గాని వాళ్ళ మదర్ గాని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్పందించే అవకాశం, వాళ్ళ మీద కూడా యాక్చువల్ గా ఇంపాక్ట్ పడింది. అంటే తెలుసు కదా తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసు, కానీ ఇవాళ జనరేషన్ తల్లిదండ్రుల మాట ఎంత వింటారో కూడా మనకు తెలియదండి. ఇప్పుడు ప్రభాకర్ చెప్తే ఈ అబ్బాయి వింటాడా లేదా, అది కూడా అంటున్నాడు కదా, నేను ప్రభాకర్ కొడుకు కాకపోతే నేను పెద్ద హీరో ఉండేవాడిని అంటున్నాడు. సో కాబట్టి అది ఉంటది బిగినింగ్ లో. ఒక్కొక్కసారి సడన్ గా హీరో అయిపోతుంది. చాలా మంది నేను చూసాను, హీరో అనగానే వాళ్ళకి కొమ్ములు అన్ని ముళ్ళస్తాయి, అవన్నీ కొద్ది రోజుల తర్వాత కట్ అయిపోతాయి ఆటోమేటిక్. ఇండస్ట్రీ దాన్ని కట్ చేస్తారు. ఇక్కడ ఒకటే అండి, హిట్లు ఉంటే నువ్వు యాటిట్యూడ్ చూపించచ్చు, భరిస్తారు. ఎందుకంటే వీడికి హిట్ ఉంది, మార్కెట్ ఉంది. సో ఈ అబ్బాయి మార్కెట్ ఏర్పరచుకొని హిట్లు ఏర్పరచుకున్నాక యాటిట్యూడ్ చూపిస్తే అప్పుడు అందరూ భరిస్తారు. అవి లేనప్పుడు ఎవడు కూడా భరించరు. అది అబ్బాయిని తెలియదని కాదు, అబ్బాయికి కూడా తెలిసి ఉంటది ఇప్పటికి. కానీ అబ్బాయి ఈ పద్ధతులు అయితే మనం పాపులర్ అవ్వచ్చు అన్న ఒక ఇది ఎంచుకున్నట్టుంది. అది రిజల్ట్ బట్టి అబ్బాయి మార్చుకుంటాడు, అంతకంటే ఏం లేదు.